దేశంలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. అనేక కొత్త కార్లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. వివిధ కంపెనీలు పోటాపోటీగా నూతన ఫీచర్లతో కార్లను విడుదల చేస్తున్నాయి. ఈ ఏడాది అనేక కొత్త కార్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రముఖ కార్ల తయారీ కంపెనీలైన మహీంద్రా, టాటా, హుందాయ్, మారుతి సుజుకి తన నూతన కార్లను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇలా విడుదలకు సిద్ధంగా ఉన్న 10 కార్ల గురించి తెలుసుకుందాం. వీటిలో కొన్ని ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. టాటా కారు ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఈ కారును ప్రదర్శించారు. 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్తో వస్తుంది. తర్వాత 1.2 లీటర్ టర్బో పెట్రోల్ TGDI ఇంజన్తో విడుదల చేశారు. ఈ కారు పొడవుగా, లోపలి భాగం విశాలంగా ఉంటుంది. హుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా కార్లకు పోటీగా మార్కెట్లో ఉంటుందని భావిస్తున్నారు. మహీంద్రా XUV 300 సబ్ కాంపాక్ట్ SUVలు ఇది బెస్ట్ కార్. మహీంద్రా త్వరలో దీని రిఫ్రెష్ వెర్షన్ను విడుదల చేయనుంది. ఫేస్ లిఫ్ట్ వేరియంట్ 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజన్లు, 1.5 లీటర్స్ డీజిల్ ఇంజన్తో ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ AMTతో పాటు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ఉంది. హుందాయ్ కోనా EV అత్యుత్తమ టెక్నాలజీ, సరికొత్త ఎక్స్టీరియర్, ఇంటీరియర్లతో ఈ కారు ఆకర్షణీయంగా ఉంది. అధునాతన బ్యాటరీ సెటప్ ఏర్పాటు చేశారు. దీనిని ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఫేస్ లిఫ్ట్ చేశారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో దీనికి ప్రత్యేక స్థానం లభిస్తుందని భావిస్తున్నారు. టాటా ఎల్ట్రోజ్ రేసర్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఈ కారులో ఏర్పాటు చేశారు. స్పోర్టియర్ వీల్స్, స్ట్రిప్స్, వెనుకవైపు స్పాయిలర్, కొన్ని కాస్మెటిక్ మార్పులు చేశారు. కాంట్రాస్టింగ్ రెడ్ ప్యానెళ్లు, స్టిచ్చింగ్లతో లోపల నలుపు రంగులో ఉంటుంది. మహీంద్రా థార్ 5 డోర్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న థార్ కంటే కొంచెం విశాలంగా ఉంటుంది. థార్లో ఉన్నట్టే 2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్, 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జత చేసిన 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. మెరుగైన ట్యూనింగ్, పవర్ ఫిగర్ను కలిగి ఉంటుందని చెబుతున్నారు. హుందాయ్ అల్కాజర్ ఈ కారు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ లేదా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. ఇది ప్రత్యేకమైన 7 సీటర్ SUV. త్వరలో అప్డేటెడ్ ఫీచర్లతో మార్కెట్లోకి విడుదలవుతుంది. టాటా హ్యారియర్ EV టాటా హ్యారియర్ SUVకి ఎలక్ట్రిక్ వర్షన్గా దీనిని రూపొందించారు. డిజైన్ పరంగా చాలా వరకు హ్యారియర్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ కావడం వల్ల కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. మహీంద్రా XUV E8 మహీంద్రా సంస్థ నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ వెర్షన్. ఇది కొంచెం భిన్నమైన డిజైన్తో ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది చివరికి ఈ కారు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ ఇంగ్లో ఆర్కిటెక్చర్తో రూపొందించారు. హుందాయ్ అయానిక్ 6 ఈ కారు త్వరలో విడుదల కానుంది. ఇది ఈ కంపెనీ రూపొందించిన అతి పెద్ద ఎలక్ట్రిక్ వెహికల్. ఒక్కసారి ఛార్జింగ్తో 614 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. DC ఫాస్ట్ ఛార్జర్ను ఉపయోగించి కేవలం 18 నిమిషాల్లోనే 10 నుంచి 80% ఛార్జింగ్ చేసుకోవచ్చు. మహీంద్రా XUV 300 EV ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో మహీంద్రా విడుదల చేయనున్న మోడల్ ఇది. టాటా నిక్సాన్ EV కారుకు ఇది గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు. ఈ మోడల్ గురించి అదనపు వివరాలు అందుబాటులో లేవు.